ప్రైజ్ లార్డ్. మనకి ఉదయకాల సమయంలో ప్రభు ఇచ్చినటువంటి దేవునికి స్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి ఈ యొక్క లైవ్ అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరిట మనం చేసుకుంటూ మరి ప్రార్థన మహోన్నతుడ యేసయ్యానికి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాము ప్రభు. అయా అధీనులమైన మమ్మల్ని ప్రభు ప్రేమించిన ఆయన నీ సన్నిధానంలో ఎదినము ప్రభు. అయా నేను స్తుతించుకునే ధన్యతను భాగ్యమును ప్రభు, నీ పునర్ధాన దినమను ప్రభు. అయా నాకు మాకు ప్రభు అయ్యా లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డకిని మీరు అనుగ్రహించినందుకు వందనాలు. పరిశుద్ధ ఆత్మదేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయా నీ ఆత్మ అధీనంలో ప్రభునైనా అయా మీరుండి ప్రభునైనా ఈ కార్యక్రమం అంతము వరకునైనా మీరు అధ్యక్షత వహించండి. నీ ఆత్మపూర్వకమైన ప్రభు కార్యం ఇక్కడ జరుగులాగిన నీ పరిశుద్ధ ఆత్మ సన్నిధి ప్రతి బిడ్డ అనుభవించినట్లుగా ప్రభు. అయా నాయన మాలో మీరునండి, మాతో మీరునండి ప్రభు. నీ యొక్క నాయన ఆత్మ నడిపింపును ఒక దయచేయండి దేవా. అయా నీ కృప నాయన మా ఇళ్ళ విస్తారముగా కుమరింపచేసి అయా ఈ యొక్క లైవ్ను చూసిన ప్రతి ఒక్కరిలో ప్రభు నీ ఆత్మను నాయన రేపి ప్రభు. అయా మునిపిడి కంటను అధికమైన ప్రభు బలము చేత శక్తి చేత ప్రభు ఆత్మీయంగాను ప్రభు నాయన ఇంకను ప్రభు నాయన జీవముగాను ప్రభు అని మీరు సిద్ధపరచండి ప్రభు. అయా రాకడ దినాల్లో మేము ఉన్నాము ప్రభు. ఇక్కడ చూసిన భయంకరమైన వార్తలు మేము వింటున్నాము ప్రభు. అయా ఏ క్షణము ప్రభు నీ రాకడ వచ్చినాము తెలియదు ప్రభు నైనా. అయా ఇప్పుడే నేను ప్రభు సిద్ధపాటు కలిగినటువంటి జీవితాలు ప్రభు మేము జీవించగలిగే కృపను దయచేయండి ప్రభు. అయా కనురెప్ప పాటులో వస్తానంటున్నావు ప్రభు నైనా. అయా అటు యొక్క కృపను మాకు దయచేయండి ప్రభు. అయా ఏ క్షణమైనను ఏ గడి అయినను ప్రభు నైనా అయా నువ్వు వచ్చినప్పుడు ప్రభు ఎత్తబడే వధువు సంఘము వలె ప్రభు మేమందరము నీతో తండ్రి కలిసి అయా మహిమ సింహాసనం ఎదుట ప్రభు నేను స్తుతించుకునే ధన్యతను భాగ్యమును నాకు మాకును అనుగ్రహించండి. అయా నీకు విరుద్ధమైనది ప్రభు, నీకు హేయమైనది ప్రభు, నాలో మాలో ఏదైతే ఉన్నదో ప్రభు అయా వాటన్నిటిని విడిచిపెట్టుకుని ప్రభు నీ కడబూర స్వరము మోగినప్పుడు ప్రభు నైనా అయా మేమందరము ప్రభు నీ స్వరమును వినలాగున ప్రభు నైనా వినగల చెవులను దయచేయండి. అయా గ్రహించగల హృదయము దయచేయండి. నీ మాటకు లోబడే విధానమును మాకు నేర్పించండి ప్రభు. అయా తండ్రి నాయన నీకు వందనాలు అయ్యా, వందనాలు 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 ప్రభు. అయా వినుట వల్ల విని తండ్రి నాయన అయా తండ్రి నాయన వినుట వలన ప్రభు నాయన విశ్వాసమును కలుగునంటున్నావు ప్రభు నాయన నీకు వందనాలు ప్రభు. క్రీస్తును గుర్చిన మాటను వినమంటున్నావు ప్రభు నాయన నీకు వందనాలు ప్రభు. అయ్యలోక సంబంధమైన మాటలు కాదు గాని ప్రభు నాయన అయా నీ మాటలు వినుటకు ప్రభు వేగురు పడే వారంగా నాయన మమ్మల్ని సిద్ధపరచండి ప్రభు. అయా నీ కృపలో నాయన మమ్మల్ని బలపరచండి. నీ సన్నిధానంలో ప్రభు నాయన మేమందరము నాయన అయా నేను స్తుతించుకోగలిగే పాత్రల వలె ప్రభు నాయన అయా నీకు ఇష్టమైన పాత్రల వలె అర్హమైన పాత్రల వలె ప్రభు నాయన అయా మేమందరము నాయన నీ సన్నిధానంలో కనబడగలిగే కృపను దయచేయండి ప్రభు. ఏ భేదమును లేదంటున్నా ప్రభు నాయన అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారంటున్నా ప్రభు నాయన అయా నీ కృపలోనైనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. అయా కృప చూపించండి ప్రభు. పాపపు శాపపు అయా లోకములో ప్రభు నాయన నా కొరకు మా కొరకు ప్రభు గొర్రె పిల్లగా వచ్చినైనా అయా తన కలువరు మానిపై ప్రభు నాయన నీ యొక్క యవ్వన రక్తాన్ని మా కొరకు నాయన చిందించవు ప్రభు నాయన నీకు వందనాలు స్తోత్రాలు. ఏమిచ్చినా నీ రుణం మేము తీర్చుకోలేము ప్రభు. వేణువులతో నేను స్తుతించిన నీ రుణం మేము తీర్చుకోలేము ప్రభు. అయా తండ్రి అటు గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించావు ప్రభు నాయన. అయ్యే పాపము నాయన మమ్మల్ని ఏలకూడదని ఏ యొక్క నాయన దాస్యపు కాడి కింద మేము ఉండకూడదని ప్రభు. అయా నాయన జగత్తు పునాది వేయబడక మునికే ప్రభు నాయన మాకు ఒక ప్రణాళికను కలిగిన దేవుడు ప్రభు. అయా ప్రణాళికలో చిత్తంలో మేమందరము నడుచుకునే కృపను మాకు దయచేయండి. అయా పాటల ద్వారా ఆరాధన ద్వారా వాక్యము ద్వారా నాయన మమ్మల్ని అయా బలపరచండి ప్రభు. అయా నీలోనైనా కట్టండి ప్రభు. క్రీస్తనే బండ మీద మమ్మల్ని స్థిరపరచండి ప్రభు. అయా తండ్రి నీ కృపలోనైనా మమ్మందరినీ ప్రభునైనా అయా నేను స్తుతించుకుని నిన్ను ఆరాధించుకుని నీ నామాన్ని గణపరుచుకునేటువంటి కృప ధన్యత యోగ్యతనైనా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాము ప్రభు. అయా సహాయం చేయండి అయా నాయన భయంకరమైన దినాల్లో ప్రభునైనా అయా సేవకులైన వారి పట్ల అయా తండ్రి నాయన చర్చిస్ లోకి వెళ్ళి ప్రభు నాయన భయంకరమైన దృశ్యాలు మేము చూస్తున్నాము ప్రభు.
అయ్యా నాయన సేవకుల్ని ప్రభు ఎంతగానో గాయపరుస్తున్నారు ప్రభు. అనేక నాయన ప్రాంతాల్లో, రాష్ట్రాల్లో ప్రభు నాయన భయంకరంగా ప్రభు క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి ప్రభు నాయన. అయా కృపతో జ్ఞాపకం చేసుకొని ప్రభు. అయా తన హింసకుడే, దూషకుడే, హానికరుడే ప్రభు. నేను బిడ్డలైన వారిని ఎంతో హింసించిన సౌలుడు పౌలుగాను మార్చుకున్నావు ప్రభు నాయన. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభు. హింసిస్తున్న వారితో మీరు మాట్లాడండి, గాయపరుస్తున్న వారితో మీరు మాట్లాడండి ప్రభు. హృదయాలను మీరు మార్చండి ప్రభు. అయా తన ఏ పాపముతో, ఏ కుళ్ళుతో, ఏ కుటంత్రాలతో చేస్తున్నారో ప్రభు నాయన. అయా వాటన్నిటిని ప్రభు ప్రేమగా మార్చండి ప్రభు నాయన. అయా నీ దేవుడు గొప్పవాడని ప్రభు. అయా సర్వశక్తి కలిగిన దేవుడని ప్రభు నాయన. అయా శత్రుకు, మేషకు, అబేద్నెగోలు ప్రభు ఏ రీతిగా నిలబడి ఉన్నారో ప్రభు నాయన. అయా శ్రమలో కూడా నీ కొరకు నిలబడగలిగి ప్రభునైనా. అయా నీ దేవుడే పూజార్హుడు అనే రీతిగా ప్రభునైనా. ఈ లోకమంతటా ప్రభునైనా అయా నేను యేసు నామమును ఉచ్చరించగలిగే కృపను దయచేయండి ప్రభునైనా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. అయా సహాయం చేయండి ప్రభునైనా. అయా కృప చూపించండి నాయనా. నీకు వందనాలు, 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 వందనాలు ప్రభు. అయా సహాయం దయచేయండి అయా. నీకు వందనాలు ప్రభు. అయా నాయనానికి వందనాలు, వందనాలు. సహాయము దయచే బాబు నయనానికి వందనాలు, వందనాలు, వందనాలయ్యా. అయా నీ కృపలోనైనా అయా ప్రతి సేవకులు, గాయపరిచిన ప్రతి సేవకులు మీరు జ్ఞాపకం చేసుకున్నారు అయ్యా. వారి గాయాలు మీరు కట్టండి ప్రభు నైనా. అయా మీరు ఆదరించండి ప్రభు నైనా. అయా నైనానికి వందనాలు, వందనాలు, వందనాలు బాబు. ఈ మాటలు చెప్పు అయా నైనా. పాపంలో నుండి, శాపంలో నుండి ప్రభు నైనా, బంధకాల నుండి ప్రభు అయా విడిపించాలని, ప్రజలైన వారిని అయా నైనా మంచి మార్గము వైపు నడిపించాలని ఆశతో ప్రభునైనా అయా నీ సేవలోనికి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభునైనా అయా హింసిస్తున్నారయ్యా, దూషిస్తున్నారు ప్రభు. అయా వారితో మీరు మాట్లాడండి ప్రభు. అయా నాయన దర్శించండి అయ్యా. నీ సేవకులైన వారిపై నీ కృపనుంచండి నాయన. నీ కనికరము నుంచండి అయ్యా. నీ కనుదృష్టి నుంచండి నాయన. నీకు వందనాలు అయ్యా. నువ్వు దాటిపోయే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభునైనా. అయా కృప చూపించండి దేవా, బలపరచండి నాయనా. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయా నీ బలమైన కార్యమును మీరు జరిగించండి దేవా. నీకు వందనాలు, 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 వందనాలు తండ్రి. అయా కృప కలిగిన దేవానికి స్తోత్రాలు ప్రభు. బలమైన కార్యాలు మీరు జరిగించండి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభు. అయా తండ్రి నాయనా నీకే వందనాలు బాబు. అయా యెరూషలేము పట్టణంలో ప్రభు నాయనా. అయా తండ్రి ఇశ్రాయేలు ప్రాంతాల ప్రభు నాయనా. అయా తండ్రిని చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు. అక్కడ జరుగుతున్న నాయన యుద్ధాల నుండి ప్రభు నాయనా. అయా తండ్రిని కృపలో నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభు. సమాధానాన్ని ఇవ్వండి ప్రభు. ఇరు ప్రాంతాల్లో సమాధానాన్ని ఇవ్వండి, నెమ్మదినివ్వండి, ఐక్యతనివ్వండి ప్రభు నాయనా. నీకు వందనాలు, స్తోత్రాలు. అయా సమస్తమును కలిగి చేసిన దేవుడు ప్రభు నాయనా. అయా మనుషుల్లో నాయన పసుకున్నటువంటి దినాల్లో మేము ఉన్నాము ప్రభు నాయనా. అయా తండ్రి కృప చూపించండి, సహాయము దయచేయండి ప్రభు. ఐక్యతనివ్వండి అయ్యా. అయా తన సహోదర ప్రేమ కలిగి నేర్చుకోమంటున్నావు ప్రభు నాయనా. అయా అట్టి కృపను మీరు దయచేయండి దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభు. అయా ప్రతి ప్రాంత బిడ్డలను చేతులకు అప్పగిస్తున్నారు బాబు. అయా గాయపరచుకోండి వారి ప్రభు. అయా తన ఏక పరిస్థితుల్లో ఉన్నారు ప్రభు. ఆ యొక్క పరిస్థితుల్లో విడిపించండి అయ్యా. అయా పడకల మీద ఉన్న వారిని మీరు నాయన జ్ఞాపకం చేసి, మరణాంధకార అయా తండ్రి నేను పడకల మీద ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసి, ఐసీలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వెంటిలేటర్ల మీద ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అయా తండ్రి నాయన క్యాన్సర్ వ్యాధులతో, బీపీలతో, షుగర్లతో, ఎయిడ్స్ వ్యాధులతో తండ్రి నాయన అయా భయంకరమైన పరిస్థితులతో ప్రభు నాయన ఏ బిడ్డలు ప్రభు నాయన అయా లేవలేకుండా ఉన్నారో ప్రభు మీరు ముట్టండి, తాకండి ప్రభు నాయన. నీకు హాయిపడిన హస్తం నుంచి నాయన నీకు వందనాలు ప్రభు. పరిపూర్ణమైన స్వస్థతను, ఆరోగ్యం యేసు నామములో కలుగునుగా కానీ స్తుతిస్తున్నాను ప్రభు. అయా బలమైన కార్యాలు మీరు జరిగించండి అయ్యా. నీ సన్నిధిని ప్రతి బిడ్డ అనుభవించినట్లుగా నాయన అయా నీ సన్నిధానంలో మేము అందరము నేను స్తుతించలాగిన మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచమని, మీరు అక్కడ పర్యాంతము మేమందరము నేను ఎత్తబడే గుంపుగా ప్రభు నైనా. అయా తండ్రి నీ సహాయమును నాయన, నీ విశ్వాసములో నాయన అయా పెంపొందించుకొని ప్రభు నాయన ముందుకు సాగే కృప, ధన్యత, యోగ్యత అందరికీ మీరు అనుగ్రహించమని, మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని నజరేయుడనే యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని నామమున ఆమేన్, ఆమేన్. స్తోత్రం, హల్లెలూయా. మనం కలిగినాక కొన్ని పాటలు పాడుకొని పరచుకున్నాం.
హల్లెలూయా. దేవుని నామం స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించెని ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించెని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, వరమును వీడిన ప్రేమ ధరలు పాపిని వెదకిన ప్రేమ, పరమును వీడిన ప్రేమ ధరలు పాపిని వెదకిన ప్రేమ, నన్ను కరుణించి ఆదరించి సేదతీర్చి నిత్య జీవాన్నిచ్చే, నన్ను కరుణించి ఆదరించి సేదతీర్చి నిత్య జీవాన్నిచ్చే, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ, పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ, నక్కమరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే, నక్కమరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపమునొచ్చిన ప్రేమ, శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపమునొచ్చిన ప్రేమ, విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు, విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, శ్రమలు సహించిన ప్రేమ
కల్వరిలో నీ ప్రేమ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ఎడారి త్రోవలోనే నడచినా, ఎరుగని మార్గములో నన్ను నడిపినా, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలోనే నడచినా, ఎరుగని మార్గములో నన్ను నడిపినా, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. మధుర స్వరముల గానాలతో ఆమె వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా, సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే 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 నా స్తుతి గీతము.
తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నవిగా వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నవిగా నీవే నీవే నా అతిశయము నీకే నీకే నా ఆరాధన నీవే నీవే నా అతిశయము నీకే నా ఆరాధన మధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన మధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన మహదానందమే నాలో పరవశమే మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం నిన్ను స్తుతించిన ప్రతి క్షణం నిన్ను స్తుతించిన ప్రతి క్షణం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును చంకనెత్తుకొని కాపాడును యేసయ్యా తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును తల్లి అయిన మరుచునేమో నేను నిన్ను మరువను చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను నీ పాదము త్రొట్టిల్లనీయను నేను నిన్ను కాపాడువాడు కునుకడు నిదులుకోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును పర్వతాలు తొలగవచ్చు తత్తరిల్లు వెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు నా నిబంధన తొలగదు పర్వతాలు తొలగవచ్చు తత్తరిల్లు వెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు నా నిబంధన తొలగదు దిగులు పడకు భయపడకు నిన్ను విమోచించెదా దిగులు పడకు భయపడకు నిన్ను విమోచించెదా నీదు భారమంత మోసి శాంతి నొసె
చేసిన యేసయ్య తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడెను శంక తెచ్చుకొని కాపాడెను యేసయ్య తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నామానికి మహిమ కలుగును గాక. ఈ నిమిషాలు నేను వాక్యం చదువుకొని ఆరాధన పెట్టుకుందాం. కీర్తన 26 కీర్తనల గ్రంథము 26వ అధ్యాయం వచనం. యెహోవా నేను యథార్థవంతునే ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీయూ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచుచున్నాను. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశీలించుము. నా కృప నా కన్నుల ఎదుట నుంచుకొని నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను. నీ సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నాను. పనికి మారిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. దుష్టుల సంగము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. నిర్దోషినని నా కేసులు పడుతున్నాను, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయను. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. యెహోవా నీ నివాస మందిరము, నీ తేజోమహిమ యొక్క స్థలము నేను ప్రేమించుచున్నాను. పాపులతో నా ప్రాణము చేర్చుకుము, నరహంతకులతో నా జీవమును చేర్చుకుము. వారి చేతిలో దుష్కార్యములు కలవు, వారి కుడి చేయి లంచములతో నిండియున్నది. నేను యథార్థవంతుడై నడుచుకొనిచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. సమభూమిలో నా పాదములు నిలిపించున్నాను, సమాజంలో యెహోవాను స్తుతించెదను. స్తోత్రం. హల్లెలూయా. మరి కొద్ది నిమిషాలు దేవుని సన్నిధానంలో మన పూర్ణ హృదయంతో మన పూర్ణ ఆత్మతో దేవుని వారు సేవించి మన దేవుని వాక్యం సెలవిచ్చుగా ప్రతి ఒక్కరూ కూడా మన పూర్ణ హృదయంతో మన పూర్ణ ఆత్మతో మన దేవుడిని మనం సేవించుకుంటూ అనుకూల సమయము దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ప్రతి ఒక్కరము కూడా మన హృదయాలను దేవుని తిప్పుకొని అయ్యా నేను ఇంకను ప్రభు నీ సన్నిధానంలో ఎలా నడుచుకోవాలో నాకు నేర్పించండి ప్రభు. అయా నన్ను సరిచేయండి ప్రభు, నీ ఆరాధనలో ప్రభునైనా అయా నన్ను సరిచేయండి ప్రభునైనా. అయా నాలో ఇంకే విధమైన తప్పిదంలో ఉన్నాయేమో ప్రభు. అయా ఇంకను ప్రభునైనా నీ వాక్యానికి నేను వెళ్ళిచ్చిందిగా ప్రభు. అయా నాతో నువ్వు మాట్లాడడానికి ప్రభు, నీతో నేను మాట్లాడడానికి ప్రభు. అయా నేను ఇంకను ప్రభునైనా నాలో ఆయాస్కరమైన క్రియలు ప్రభునైనా నాలో ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని విసర్జించుకోగల శక్తిని నాకు ఇవ్వండి ప్రభు. అయా నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రభు, నీ పరిశుద్ధ ఆత్మ నడిపింపును నాకు దయచేయండి ప్రభు. అయా నీ ఆత్మ చేత నన్ను ఆవరించండి పరిశుద్ధాత్మ. అయా నీ సహాయం కొరకునైనా వేచి ఉన్నాడు ప్రభునైనా. అయా నా కన్నీరు నా దుఃఖమును చూచిన వాడు నీవే ప్రభు. అయా నా వేదన నా మనోవేదన చూచిన వాడు అయ్యా. అయా నాయన ప్రతి దానికి సమయం కలదంటున్నావు ప్రభునైనా. అయా ఇది అనుకూల సమయం అంటున్నావు ప్రభునైనా, నీకు వందనాలు. ఇదే రక్షణ దినం అంటున్నావు ప్రభునైనా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. ఈ దినమే ప్రభు, ఈ క్షణమే ప్రభునైనా. అయా రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసుని దయచేయండి ప్రభు. అయా చెత్త హృదయాలు కలిగించేయండి ప్రభునైనా. అయా నీ సన్నిధానంలో మేమందరము నేను స్తుతించుకొని చుండగా ప్రభు. అయా నాడు ప్రభునైనా అయా ఏ రీతిగా నేను నిన్ను స్తుతించి
బంధించినప్పుడు ప్రభు, పౌలు శీలలు బంధకాల చేత బంధింపబడి ప్రభు అయా చెరసాలలో ఉన్నప్పుడు పాటలు పాడుచు నేను స్తుతిస్తుండగా ప్రభు ఆ చెరసాల పునాదులు కదిలి ప్రభు అయా తండ్రినైనా అక్కడ అందరికి విడుదలనిచ్చావు ప్రభు నాయన, అయా రక్షణ కార్యమును జరిగించావు ప్రభు నాయన, నీకు స్తోత్రాలు ప్రభు. అయా నీ బలమైన సన్నిధిని ప్రభు మేము అనుభవించినట్లుగా ప్రభు అయా ఆ పాటలు పాడుచుండగా నీ ఆత్మను మా మీద కుమ్మరించండి ప్రభు, ఆ పోస్తుల మీద నుంచి ఆత్మను మా మీద మీరు కుమ్మరించండి పరిశుద్ధాత్మ. అయా తండ్రి నాయన నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. అయా నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, సర్వోన్నతుడా నీకే స్తోత్రం 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 స్తోత్రం, పరిశుద్ధుడానికే స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా. అయా నిత్యము దూతలతో పరిశుద్ధులతోనైనా అయా స్తుతింపబడుచున్న తండ్రి నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా. అయా నీకే వందనాలు 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 వందనాలయ్యా. సర్వోన్నతుడానికే స్తోత్రం 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 స్తోత్రం. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవానికే స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా. అయానికే వందనాలు 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 వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. అయానికే స్తుతి 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 స్తోత్రం 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 లయ. దేవానికే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, సర్వోన్నతుడానికే స్తుతి 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 స్తుతి. అయా నీ కృపలో ప్రభునైనా అయా మమ్మల్ని ఆవరించండి పరిశుద్ధాత్మ. అయా మా ముందు ఎదుట నిలిచిన దేవుడు ప్రభు, అయా నీ పరిశుద్ధాత్మ అభిషేకం మీద కుమరించండి ప్రభు. అయా తండ్రి నీకు స్తోత్రాలు 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 దేవా. అయా నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. కరుణగల యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. కరుణగల యేసయ్యా జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా జీవితానికి నీవే చాలునయ్యా. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. ఆలోచనకర్త ఆలోచనకర్త నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. ఆలోచనకర్త ఆలోచనకర్త నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. కరుణగల యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల
విడువలేదు నీదు ప్రేమ, విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను. నిన్ను నేను విడచినా విడువలేదు నీదు ప్రేమ, విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను. విడువని విమోచకుడా, విడువని విమోచకుడా, నీలో నేనుండుటా నాకు క్షేమమయ్యా. విడువని విమోచకుడా, విడువని విమోచకుడా, నీలో నేనుండుటా నాకు క్షేమమయ్యా. నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నా జీవితమంతా జీవించదని కొరకై నాకు ఉన్న సమస్తము అర్పించదని సేవలో. నా జీవితమంతా జీవించదని కొరకై నాకు ఉన్న సమస్తము అర్పించదని సేవలో. పిలిచిన నిజ దేవుడా, పిలిచిన నిజ దేవుడా, నీ సహాయముండుట నాకు క్షేమమయ్యా. పిలిచిన నిజ దేవుడా, పిలిచిన నిజ దేవుడా, నీ సహాయముండుట నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. అవును ప్రభువా, యేసయ్యా, అయ్యా నీ ప్రేమ మా పైన చూపించకపోతే, కరుణగల అయ్యా నీ కృప మా ఎడల చూపించకపోతే యేసయ్యా, దినాలు మేమేమైపోదుము ఈ ప్రభువా. అయ్యా నీ కృప, నీ జీవితానికి కనికరమును ప్రభువా
అయ్యా మా సొంత ఆలోచనల వల్ల ప్రభా, అయ్యా మా సొంత నిర్ణయాల వల్ల ప్రభా నైనా నీకెంతో నష్టాన్ని కలిగించవు ప్రభా. అయ్యా నీ జ్ఞాపకం చేసుకుని అయ్యా విడిపించండి, అయ్యా సహాయం వచ్చేను ప్రభా. అయ్యా నిన్ను విడిచి నేను అనేకమైన మార్గాల్లో మేము పరిగెత్తాం, అనేకమైన వాటిని ప్రభా ఆశ్రయించాము. అయ్యా నిన్నే మేము వేడుకుంటున్నాము ప్రభా. అయ్యా నిన్ను ప్రభా, అయ్యా మాకు క్షేమము నెమ్మది కలిగింది నేను ప్రభా. అయ్యా నీలో మేము ఉండటకు నీ కృపను దయచేయండి ప్రభా. జీవితం అంతా ప్రభా నీ సన్నిధానంలో జీవించగలిగే కృపను దయచేయండి. అయ్యా మా పట్ల నువ్వు కలిగి ఉన్న ఉద్దేశాలను ప్రభా అయ్యా మేము నెరవేర్చే కృపను దయచేయండి ప్రభా. అయ్యా సహాయం దయచేయండి, ఆత్మాధీనంలో మమ్మల్ని నడిపించండి. అయ్యా నీ కృపలోనైనా మమ్మల్ని బలపరచండి ప్రభా. అయ్యా సహాయం చేయండి దేవానికి స్తోత్రాలయ్యా. అయ్యా నీ ఆత్మ కార్యాలు మా పట్ల మీరు జరిగించండి పరిశుద్ధాత్మ దేవా. అయ్యా నీ శకర మందల లలాశిలిరా, అయ్యా నీ బందల రకందల రశిలిరా, అయ్యా నీ ఆత్మ కార్యాలు ప్రభా అయ్యా ప్రతి బిడ్డపై కరుణించండి దేవానికి స్తోత్రం. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరిలేదయ్యా. కరుణగల యేసయ్యా నా జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా మా జీవితానికి నీవే చాలునయ్యా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవానిచ్చుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం, బలమైన దేవానిచ్చుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం, కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే
విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. స్తుతులపై ఆసీనుడ స్తోత్రం, సంపూర్ణుడ నీకే స్తోత్రం. మా ప్రార్థన ఆలకించువాడా మా ప్రధాన యాజకుడా స్తోత్రం. మా ప్రార్థనలన్నీయు ఆలకించువాడా మా ప్రధాన యాజకుడా స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ అనువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం. ఆమేన్ అనువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవానికి స్తోత్రం 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 ప్రభువా. అయా నీ సన్నిధానంలో ప్రభువా నాయనా నీ కొరకే ప్రభువా అయా నీ పాత్రలుగా ప్రభువా నీ సన్నిధానంలో ప్రభువా అర్హమైన పాత్రలుగా ప్రభువా నాయనా అయా నీకు ఇష్టమైన పాత్రలుగా ప్రభువా అయా మేము ప్రభువా నాయనా ఘనమైన పాత్రలుగా ప్రభువా నీ సన్నిధానంలో వాడబడటకు నీ కృపను దయచేయండి ప్రభువా. అయా నీకే స్తోత్రములు ప్రభువా. నీ వాక్యము ద్వారా ప్రభువా అయా నాతో మాతో మీరు మాట్లాడండి ప్రభువా. నీ మాట మమ్మల్ని ఆదరిస్తుంది ప్రభువా. నీ మాట మమ్మల్ని బలపరుస్తుంది ప్రభువా. నీ మాట మమ్మల్ని అయా కృంగిన సమయంలో లేవనెత్తుతుంది ప్రభువా. నీ మాట ప్రభువా ధైర్యము కోల్పోయినప్పుడు ప్రభువా ధైర్యాన్ని ఇచ్చేది ప్రభువా నీ మాట ప్రభువా. అయా ఏ బిడ్డకి ఏ మాట అయితే అవసరమైనదో ప్రభువా ఈ యొక్క లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభువా. అయా నీ మాటనైనా ఆదరించేదిగా బలపరిచేదిగా జీవపరిచేదిగా ప్రభువా అయా స్వస్థతనిచ్చేదిగా ప్రభువా నీ మాట అయాతోనైనా జీవము కలిగినది ప్రభువా నీకు వందనాలు ప్రభువా. నీ మాట ద్వారా ప్రభువా మేము ఆదరించబడుటకు అయా నీ మాట ద్వారా మేము జీవించబడుటకు ప్రభువా అయా నీ కృపలోనైనా నీ పరిశుద్ధ ఆత్మ నడిపింపులో ప్రభువా మేమందరము ముందుకు నడిచే కృపను మా అందరికి మీరు అనుగ్రహించండి అయ్యా. అయా నీ సన్నిధానంలో ఘనమైన అయా పాత్రల వలె ప్రభు అర్హమైన పాత్రల వలె ఘనమైన పాత్రల వలె ప్రభు అయా నీకు ఇష్టమైన పాత్రల వలె ప్రభు మేము ఉండటకు నాయన సహాయము దయచేయండి ప్రభు. అయా నీ కృపలోనైనా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి అయ్యా. అయా తండ్రి ప్రతి వారి హృదయమును వెరిగిన దేవుడు ప్రభునైనా అయా నీ మాటతో తండ్రినైనా ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి అయా కృంగిన సమయంలో దుఃఖములో ప్రభు వేదనలో శోధనలో ప్రభునైనా అయా ధైర్యమునిచ్చేది నీ మాట కనుక ప్రభు నీ మాట ద్వారా వారందరినీ నాయన బలపరచుమని ప్రభు ప్రతి పాపంలో నుండి శాపంలో నుండి విడిపించిన ఆయన అయా మరణాంధకారమైన క్రియల్లో నుండి విడిపించిన ఆయన అయా నీ సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నీ దాసుని
నిలబడుచుండగా ఏడింతల ఆత్మశక్తి చేత మీరు ఎత్తుపట్టుకున్నాయ్యా. నోటికి మీరు బోరగా ఉండండి ప్రభా. గూఢార్థమైన సంగతులు మీరు బయలుపరచండి ప్రభా. మర్మములు బయలుపరచండి ప్రభునైనా. అయ్యా నాయన్ని వాక్కును విడిచుండగా ప్రభు, చూస్తుండగా ప్రభునైనా వీడ బుద్ధిని కలగచ్చేయండి ప్రభా. గ్రహించుకునే హృదయం దయచేయండి. ఏ దుష్టుడి మాటలు ఎత్తుకెళ్ళిపోకుండా మంచి నేలపడిన విత్తనం వలే ప్రభా. అయ్యా 30 ప్రభా, 60 100 ఫలించుటకు నీ కృపను దయచేయండి ప్రభా. అయా నీ వాక్కు ద్వారా ప్రభు నాయన విడుదలవుతున్నప్పుడు వెలుగు కలుగునట్లు ప్రభా. అయా ప్రతి చీకటిని తొలగించి ప్రభు నీ వెలుగు చేత నింపండి. ప్రతి చీకటి క్రియలను తొలగించి నీ వెలుగుతో నింపండి ప్రభునైనా. అయా నీ వెలుగులో ప్రభునైనా అయా తండ్రినైనా ఏ విధమైన ప్రభు ఏది కూడా రాదు ప్రభు, ఏ పురుగు కూడా రాదు ప్రభునైనా. అయా నీ వెలుగున్నప్పుడు ప్రభు ఏది మమ్మల్ని తాకనేరదు ప్రభునైనా. అయా నీ వెలుగుతో మమ్మల్ని నింపండి, నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి అయ్యా. అయా నీ యొక్క నైనా ప్రకాశించి వేగుమానే చుక్క వలే ప్రభు, అయా ఒక జ్యోతి వలే ప్రభునైనా. అయా మేము ప్రకాశించుటకు నీ సన్నిధానంలో ప్రభు, ఆయా వాక్యము చేత పట్టుకొని అయా ప్రార్థన అనుభవంలోని ప్రభునైనా అయా ముందుకు కొనసాగే వారంగా మేము అందరం ఉండేటకు నీ సహాయము దయచేయండి అయ్యా. అయా ప్రతి బిడ్డని దర్శించమని, ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. సమయంలో దేవుని వాక్యాన్ని ఇచ్చిండగా దేవుని వాక్యాన్ని ఇంకొక బలము పొందుకోవాలని ఈ యొక్క లైవ్ అనేకులకి షేర్ చేయాలని ప్రభు పెట్టాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక ఆదివారం ఈ దినాన ప్రభు సన్నిధానంలో రావటానికి ప్రభు చూపించిన కృపకై ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి ప్రార్థన చేసుకొని ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రాలు ప్రభువా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన, నీకు స్తోత్రాలు. గడిచిన 6 నెలలు ప్రభా నువ్వు ఎంతగానో మమ్మల్ని అందరినీ ప్రభా క్షేమంగా ఉంచినావు ప్రభా. అందుని బట్టి నీకు స్తోత్రాలు. ఇది కేవలం నీ కృపే ప్రభా. నీకే వందనాలు చెల్లించుకుంటున్నావు నాయన. ఇది నాన్న ప్రభా చక్కగా ఆరాధనలు నడిపించారు ప్రభా. వాక్యంలో వెలుచుండగా నాతో మొత్తం మీరు మాట్లాడండి, కృప చూపించి నడిపించి బలపరిచి వాడుకోమని యేసు నామంలో అతి విషయానికి వందనాలు చెల్లించుకుంటాం. యేసు అతి శ్రేష్టమైన నామం అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూసుకున్నట్లయితే ఎవరు వర్ధిల్లేదు అని చెప్పి అంశం పైన మనం ఈ దినాన చూసుకున్నాం. ఎవరు వర్ధిల్లుతారంటే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం ప్రకారంగా who will prosper, the topic as we are seeing today, who will prosper. And the Bible verse or the scripture portion we have taken the book of Proverbs chapter 28 verse 13. సామెతలు 28:13. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. He that covereth his transgressions shall not prosper, but whoso confesseth and forsake them shall obtain mercy. ఇదినా ఎవరైతే వాళ్ళ యొక్క అతిక్రమము దాచిపెడుతూ ఉంటారో, ఒప్పుకోరో, తప్పు చేసినా కానీ కొన్నిసార్లు సమర్థించుకుంటూ ఉంటారో, వారి ఎన్నటికీ వర్ధిల్లింపజ అని చెప్పి వాక్యము తెలియపరుస్తుంది. వాళ్ళు వర్ధిల్లరంట. ఎంత ప్రయాసపడినప్పటికీ కూడా ఆ చిల్లు సంచులు వేసిన మాదిరిగానే ఉంటుందంట వాళ్ళ బ్రతుకు, వాళ్ళ జీవితం, వాళ్ళ కుటుంబం. ఎందుకంటే వాళ్ళు అతిక్రమము గుండా అది సంపాదించుకున్నారు కాబట్టి, దేవునికి విరుద్ధంగా అది వాళ్ళు పొందుకున్నారు కాబట్టి, అందుకని అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాడు ఎన్నటికి వర్ధిల్లడు అని చెప్పి వాక్యము తెలియపరుస్తుంది. He that covereth his transgressions shall not prosper. You have to confess what you have done in the sight of God. నీవు నేను కూడా ప్రభు సన్నిధానంలో ఒప్పుకునేవారుగా ఉండాలి. మనం ఏదైతే పాపము దోషము చేస్తున్నామో, అతిక్రమము చేస్తున్నామో, ఎప్పుడైతే ఒప్పుకుంటామో ఆయన కనికరము గల దేవుడు కాబట్టి ఆయన నిన్ను వర్ధిల్లింప చేసే దేవుడై ఉన్నాడు. యోబు గ్రంథము 31వ అధ్యాయము 33, 34 వచనములు. The book of Job chapter 31 verse 33 and 34.
ఆదాము చేసినట్టు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి కుటుంబములు తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపము కప్పుకొని ఎడల పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారినవదును. నిజమే కదండి. ఆయన ఎదుట నీవు నేను కూడా వేషధారులుగా కనపడతామంట. యోబు అదే మనకు తెలియపరుస్తున్నా. అయ్యో ఆదాము వలె నేను నా దోషములు కప్పుకోకూడదు. నేను తప్పు చేశాను, ప్రభు సన్నిధానంలో నేను ఒప్పుకునేవాడిగా ఉండాలి. ఇది నాన్న నువ్వు చేస్తున్న ప్రతి పాపము దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఏ రీతికైతే నమ్ముతున్నావో నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు, చూస్తున్నాడు అని. మరి నువ్వు పాపము చేస్తే, నువ్వు అతిక్రమము చేస్తే దేవుడు చూడడా? If like Adam I have covered my transgressions by hiding my iniquity in my bosom, because I fear the great multitude and the contempt of families terrified me, so that I kept silent and went not out of the door. అయ్యో నా కుటుంబస్తులకు తెలిస్తే ఏమైపోతుందో, నా బంధువులకి తెలిస్తే ఏమైపోతుందో, ఒకవేళ నేను చెప్తే నలుగురిలో నేను నవ్వులు పాలైపోతాను అని చెప్పి మౌనముగా ఉంటే ప్రభు చూచుచున్న దేవుడు. వేషధార వలె నేను ఉండకూడదు అని చెప్పి యోబు ఎంతగా మనకి తెలియపరుస్తున్నాడు. ఆయన మనకు నేర్పిస్తున్నాడు. ఒకవేళ తెలుసో తెలియక మనము చేస్తున్నామేమో, దానివల్ల నీ కుటుంబం వర్ధిల్లట్లేదేమో, దానివల్ల ఆశీర్వాదం పొందుకోవట్లేదేమో, దానివల్ల నీ పిల్లల భవిష్యత్తు చక్కగా లేదేమో, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మహాసమూహమును భయపడి కుటుంబమును తిరస్కారముకు జడిసి నేను మౌనంగా ఉంటే అది ఎంత వ్యర్థమే. వాళ్ళ కొరకు కాదు కదా మనము బ్రతుకుతున్నది. నీ అతిక్రమమును దాచిపెట్టుకోకూడదు. నువ్వు ప్రభు సన్నిధానంలో ఒప్పుకున్నట్లయితే నువ్వు వర్ధిల్లేదేవు. When you accept your transgressions, when you accept your sin in the sight of Lord, then God may going to prosper you. We must have to accept what we have done in the sight of the Lord. మనము అది ఒప్పుకునే వారిగా ఉండాలి ప్రభు సన్నిధానంలో. అప్పుడు ఆయన నిన్ను నన్ను వర్ధిల్లింపజేసే దేవుడై ఉన్నాడు. అదేవిధంగా కీర్తనలు 32 అధ్యాయము 4-5 ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే The book of Psalms chapter 32 verse 4 and 5. దివారాత్రములు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను, నా సారము వేసవి కాలము ఎండినట్టాయను, నా దోషమును కప్పుకొనక అనుకొంటిని. చూడండి, నువ్వు ఎప్పుడైతే ప్రభు అయిన దేవుని దగ్గరికి వస్తావో, ఆయన సన్నిధానానికి వస్తావో, ఆ సహవాసములకు వస్తావో, మొట్టమొదటిగా నువ్వేం చేయాలంటే ఆయన సన్నిధానం నువ్వు చేసిన ప్రతి అతిక్రమముల, ప్రతి పాపముల, ప్రతి దోషముల, దేవునికి అసహ్యమైన సమస్తము ఆయన సన్నిధానం ఒప్పుకున్నట్లయితే ఆయన దయగలవాడు కాబట్టి, కనికరించేవాడు కాబట్టి నీవు నేనేం చేయాలంటే ఒప్పుకునేవారిగా ఉండాలి. ఎవరో ఏదో అనుకుంటారని కాదు, కానీ నీకై నీవు. ఎందుకంటే నీ పాపము, నీ అతిక్రమము, నీ దోషము నీకే తెలుసు. నీవు చెప్తే కదా ఇతరులకి తెలిసే. అందువల్లే మొట్టమొదటిగా ప్రభు సన్నిధానంలో ఒప్పుకున్నట్లయితే ఆయన నీకు పాపములు ఆయన కడిగేసే దేవుడు అయినాడు, నీ దోషములు తీసేసే దేవుడు అయినాడు, నీ అతిక్రమము మానిపివేసే దేవుడై ఉన్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎంతో మంది కప్పు వేసుకొని వాళ్ళే కుమిలిపోతూ వాళ్ళకే డిప్రెస్కి లోనైపోయి ఒంటరితనంగా అయిపోయి, అయ్యో భయంకరమైన పాపము చేస్తున్నానే, నా దేవుని ఎదుట నేను తెలిసో తెలియకో ఇట్లాంటి భయంకరమైన పాపములో పడిపోయినానే, లేకపోతే ఆ యొక్క మర్డర్లో నేను కూడా పాలు భాగిస్తూనే ఉన్నానే, లేకపోతే ఒక వ్యక్తిని నేను తిరస్కరించడానికి కారణమై ఉన్నానని చెప్పి నీలో నువ్వు కుమిలిపోతే ఏం ఉపయోగం? పరిశుద్ధాత్మ దేవుడు నీకు పదే హెచ్చరిస్తూ ఉంటాడు, లే ఇది తప్పు, ఒప్పుకో. ఆనాడు నాతాను వల్ల దావీదు హెచ్చరించినట్లుగా ఇది నా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కూడా కొన్నిసార్లు హెచ్చరిస్తూ ఉంటాడు. పలానా రోజు ఆ విధంగా నువ్వు చేసావు కదా, ఈ విధంగా నువ్వు పాపము చేసావు కదా, ఈ విధంగా అతిక్రమం చేసావు కదా, ఈ రీతిగా తప్పుడు మాటలు మాట్లాడావు కదా, ఈ రీతిగా దోషము చేస్తున్నావు కదా అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు పదే నేను హెచ్చరించినప్పుడు అక్కడే నువ్వు మోకరించి ప్రార్థించాలి.
ప్రభువా నన్ను క్షమించు నాయన. అయ్యా అతిక్రమంలో దాచిపెట్టి ఉన్నాను ప్రభా, దోషంలో దాచిపెట్టి ఉన్నాను ప్రభా, అయ్యా వ్యర్థముగా నడిచి ఉన్నాను ప్రభా, ఎంత ప్రయాసపడుతున్నా వర్ధిల్లించలేట్లే అయ్యా లేని జీవితంలో ఉన్నాను ప్రభా. నన్ను ఒకసారి కనికరించని ఏ రీతిగా అయితే నువ్వు ప్రార్థించగలిగితే ఆ రీతిగా ప్రభు దేవుడే ప్రభు అయిన దేవుడి నిన్ను కూడా కనికరించే దేవుడై ఉన్నాడు. అందుకే అన్నాడు, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటే. నువ్వు కప్పుకోకూడదు, ఎందుకంటే పైకి మనం బాగానే కనపడవచ్చు, కానీ లోపల ఉన్నది, అంతరంగంలో ఉన్నది ప్రభుకి దేవునికి తెలిసి అయి ఉన్నది. ఇది నీ అందుకే నాకు యోబు అంటున్నాడు, అయ్యో నలుగురికి చెప్తే ఏమనుకుంటారు, నలుగురి మధ్య నా పాపములు ఒప్పుకుంటే నా కుటుంబస్తులు ఏమనుకుంటారు అని చెప్పి దేవుని దృష్టికి నేను వేషధారిని అవుదును కదా. ఆ వేషధారి జీవితం నాకొద్దు, ఆ భయంకరమైన జీవితం నాకొద్దు, పదే పదే చచ్చిపోయిన స్థితి నాకొద్దు, ఆ ఎండిన బ్రతికి నాకొద్దు అని చెప్పి ఆ యోబు కూడా ఏం చేస్తున్నాడంటే ఒప్పుకోవడానికి సిద్ధపడుతున్నాడు. నీవు కూడా ఒప్పుకోవాలని చెప్తున్నాడు ఆ యొక్క యోబు. అదేవిధంగా మత్తయి సువార్త 23వ అధ్యాయము 25 నుంచి 28 వరకు. The Gospel of Matthew chapter 23 verse 25 to 28. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెము వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజింత్రియతోనూ నిండి ఉన్నవి. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెము వెలుపల శుద్ధిగా ఉన్నట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. చూడండి, మనం కొన్నిసార్లు పైనే కడుగుతారు కొంతమంది, అంట్లు తోమంటే గిన్నెలు తోమంటే దాంట్లో ఉన్న క్రిములు కొన్నిసార్లు ప్రావు. అట్లాంటి పరిస్థితిలో దేవుడు వాక్యము ద్వారా మనతో తెలియపరుస్తున్నాడు. ఆ పరిసయ్య వలె ఉన్నావేమో, ఆ వేషధారి వలె ఉన్నావేమో, నిన్ను కడుక్కున్నాను, నేను పరిశుద్ధుని, నేను ప్రార్థనా పరుడిని అని చెప్పి నీవు అనుకుంటున్నావేమో, కానీ లోపల ఆ యొక్క పాపము ఆ విధంగానే ఉన్నదంట, లోపల వేషధారణ ఆ విధంగానే ఉన్నదంట, లోపల అతిక్రమం ఆ విధంగానే ఉన్నదంట. భయంకరమైన ఆలోచనలతోటి, ఆ యొక్క ఏంటంటే భయంకరమైన పాపములతోటి, దుష్ట అభిప్రాయముతోటి, అవమానముతోటి, అనుమానముతోటి ఒకరి పట్ల నీవు ద్వేషము పెంచుకుంటానే ఉన్నావు. ఇది అదే లోపల నీవు శుద్ధి చేసుకోలేకపోయి పైన వారికే. అందుకే ఎంతో మంది సేవకులు కూడా చెప్తుంటారు, తెల్ల బట్టలు ధరించుకున్న మాత్రాన నేను పరిశుద్ధుని కాను, నేను ఎలా ఉన్నానో నా దేవునికి తెలుసు. ఇదే నీవు కూడా ప్రభు దృష్టికి ఎలా ఉన్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అందువల్ల ఇంకా నువ్వు వర్ధిల్లట్లేదేమో, అందువల్ల ఏదైనా చిన్నదైనా కావచ్చు, ఆ చిన్న విషయంలో దేవుని దృష్టికి అది పెద్దగా కనబడుచున్నదేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మనం ఒప్పుకునేవారు. చూడండి 27వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులు పోలి ఉన్నారంట. ఎలా ఉన్నారంటండి? సున్నము కొట్టి, ఆ సున్నము కొడతాము కానీ లోపలిది ఏంటంటే కొన్నిసార్లు మనకి కనబడతానే ఉంటుంది. మన బ్రతుకులు కూడా కొన్నిసార్లు అలా సున్నము కొట్టిన వాడిలాగా ఉన్నవరా అంటారు. చాలా సార్లు మనం చూసుకున్నట్లయితే సున్నము కొట్టిన సమాధుల వలె, ఆ వేషధారుల వలె ఉన్నావేమో, ఆ పరిసయ్యుల వలె ఉన్నావేమో. ఒక్కసారి నీ బ్రతుకును ఒకసారి జ్ఞాపకం చేసుకో, నీ జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆదివారం వస్తే మందిరానికి వస్తాం, మిగతా 6 రోజులు త్రాగుడికి బానిసైపోయి, తిరుగుడికి బానిసైపోయి, ఎంతగానో వ్యభిచారానికి బానిసైపోయి, మళ్ళీ ఆదివారం రంగానే అబ్బాయి ఎంత ధ్యానస్థితి, ఎంత భక్తి. ఇదే నీవు వేషధారుల వలె ఉన్నావు, వేషధర వలె జీవిస్తున్నావు. నీ వల్ల దేవునికి అవమానము తప్ప ఏనాడైనా కీర్తి ఉన్నదా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకో బ్రతికి కూడా నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని చెప్పి ప్రభు యొక్క దృష్టిలో ఆ విధంగా నువ్వు బ్రతికేవాడిగా ఉండాలి. వేషధారుల వలె ఉండొద్దు అని అంటున్నాడు. అవి వెలుపల శృంగారముగా అగుపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్తము కలుముషముతో నిండి ఉంటదంట. ఆ సమాధులు ఎలా ఉంటాయంట? బయటికి సొనమ కొట్టినట్టు బాగానే ఉంటాయి, కానీ లోపలికి పొయ్యి గులిది ఆ కుళ్ళి బట్టికి పోయి ఎంతగానో చండాలంగా మనం చూడలేని పరిస్థితుల్లో ఉంటాయంట సమాధులు. అట్లాంటి జీవితంలో మనం పైకి బాగానే వస్త్రధరణ బాగానే కనిపిస్తూ ఉంటాము,
పైకి అందరితో నలుగురితో బాగానే మాట్లాడుతూ ఉంటాము, కానీ ఆ సమాధుల వలె నీవు నేను ఉన్నామేమో. వెలుపల శృంగారముగా గుప్పడను కానీ లోపల చచ్చిన వారి వలె నీవు ఉన్నా. అది నీకొక్కడికే తెలుసు. ఆ జీవితం, ఆ భయంకరమైన జీవితం నీకొక్కడికే తెలుసు. ఏ నరుడికి తెలియకపోవచ్చేమో, కానీ పరమ తండ్రి చూచుచున్న దేవుడై ఉన్నాడు. అందుకే అన్నాడు, వాని వాని క్రియలు చెప్పున వానికి నేను ప్రతిఫలం ఇచ్చాను. ఇదినా నీ క్రియలు మురికి గుడ్డ వలె ఉన్నదా? పరిశుద్ధపరచుకోవడానికి ప్రయాసం. నీ అతిక్రమములు ఎలా ఉన్నాయో ఒక్కసారి జ్ఞాపకం చేసి ఒప్పుకుంటున్నావా? ఎందుకు పెద్ద పెద్ద సేవకులు కూడా పడిపోతున్నారంటే వాళ్ళలో కూడా ఇంకేదైనా దేవునికి అసహ్యమైనది ఉన్నది కాబట్టి. అది ఎవరికి తెలియకపోవచ్చు, కానీ ఒకానొక దినాన రహస్యమైనది ఏది అది బయలుపరచకపోతే అది ఏదో ఒక రీతిగా ఏదో ఒక రోజు అది బయట పడుతుంది. ఆ రోజు నీ గురించి చూడండి ఎంత భయంకరంగా మాట్లాడుకుంటారు. వాళ్ళు మాట్లాడుకునే బదులు నీవే ప్రభు సన్నిధానంలో ఒప్పుకున్నట్లయితే ఆ మాట్లాడిన నోరుని దేవుడు ఏంటంట నిన్ను గణపరిచే విధంగా వాళ్ళు మాట్లాడతారంట. ఆమె హల్లెలూయా. అట్లాంటి స్థితి నీకు రావాలంటే యూ హ్యావ్ టు బి యాక్సెప్ట్ వాట్ యూ హ్యావ్ డన్ అగేన్స్ట్ గాడ్. నువ్వు దేవుని దృష్టికి ఏదైతే వ్యతిరేకంగా నువ్వు చేసి ఉన్నావో, ఆ పాపము చేసి ఉన్నావో, అతిక్రమము చేసి ఉన్నావో, నీవు ఒప్పుకున్నట్లయితే ఆయన నీ పట్ల కార్యము చేసే దేవుడైనా. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుదురు గాని లోపల వేషధారణతో అక్రమముతో నిండి ఉన్నారంట. మనతోటి అంటున్నాడు. అలాగే నేను కూడా వెలుపల మనుషులతో నీతిమంతులుగా కనబడుతున్నారు, నడుచుకుంటున్నారు, కానీ లోపల వేషధారణ, అక్రమము, ద్వేషము, కుళ్ళు, కుట్ర, అసూయ, అనుమానము, రకరకమైనవి అన్ని కూడా నెంపబడి ఉండి పైకి ఎలా కనపడుతున్నారంట? నీతిమంతులుగా కనపడుతున్నారు. ఆ స్థితిలో ఉన్నావా? జాగ్రత్త. ఎవరైతే ఈ లైవ్ ని వీక్షిస్తున్నారో దేవుడు మీతోటే మాట్లాడుతున్నాడు. ఏంటి పాస్టర్ గారు ఎలా మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నావేమో. నీ యొక్క హృదయానికి అది నీకు తగిలినప్పుడు నొచ్చుకుంటున్నట్లయితే నువ్వు ఆ స్థితిలోనే ఉన్నావని అర్థం. విని సరి చేసుకుంటే నీకే మేలు. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా మొట్టమొదటి మాట మనం చూసుకున్నాం ఏంటంట, అతిక్రమములు విడిచివారు వర్ధిల్లిదరంట. రెండవ మాట, వాక్యము ధ్యానించేవారు వర్ధిల్లిదరు. యెహోషువ 1వ అధ్యాయము 8వ వచనం. Joshua chapter 1 verse 8. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క ధర్మశాస్త్రము నీవు బోధింపక తప్పిపోకూడదంట. దేవుడు నీకు ఒక పనినిచ్చాడు. ఒక సేవకుడి అయ్యావు, ఒక సువార్తికుడి అయ్యావు, ఒక విశ్వాసి అయ్యావు, ఒక క్రైస్తవుడిగా పిలువబడుతున్నావు. కేవలము ఆ యొక్క సేవకుడే కాదు, ఆ సువార్తికుడే కాదు, అపోస్తులుడే కాదు, పిలువబడిన నీవు, రక్షణ పొందిన నీవు కూడా ఈ యొక్క సువార్తను ప్రకటించాలంట. ఈ భారము నీ మీద కూడా ఉన్నది. అందుకే అంటున్నాడు, నీవు బోధింపక తప్పిపోకూడదు అంటున్నాడు. ఈ ధర్మశాస్త్రాన్ని నువ్వు ధ్యానించాలి. దానిలో రాయబడిన వాటిని ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడాలి. కొన్ని చేస్తాను, కొన్ని చేయనని కాదు, ప్రతి ఒక్కటి నువ్వు చేయటానికి ప్రయాసపడాలంట. ప్రయాసపడటమే కాదు, దివారాత్రము కొంతమంది ఏం చేస్తారంటే ఇది ఆదివారం ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు, ఈ ఆదివారం కనపడుతుంది, మళ్ళీ ఒక ఆదివారం రాగానే దీని కొరకు వెతుకుతూ ఉంటారంట. ఏ మంచం కిందనో లేకపోతే ఎక్కడైనా పై భాగంలో పెట్టిపోయి మర్చిపోయి తుప్పు పట్టిపోయి ఇదంతా దుమ్ము కొట్టుకుపోయి మళ్ళీ దీని కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. అట్లాంటి పరిస్థితిలో ఉన్నారు ఈనాడు క్రైస్తవులు. వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితి ఆ విధంగానే ఉన్నది. ప్రార్థన చేయండి, నాకు ప్రార్థన రాదండి. సంవత్సరాల కొలిది దేవుని మందిరానికి వెళ్తారు, ప్రార్థించడం రాట్లా, పాటలు నోరు తెరిచి ఆయన స్తుతించడం, పాటలు పాడటం రాట్లా. పేరుకి క్రైస్తవుడు, పేరుకి విశ్వాసి, ఐఎమ్ ఏ బోర్న్ క్రిస్టియన్,
నేను పుట్టుక క్రైస్తవునండి, మా ముత్తాతలు క్రైస్తవులు. ఎవరికి ఉపయోగం క్రైస్తవుడు అని పిలువబడుతున్నా కానీ ప్రార్థన రావట్లేదు, వేషధారణ. పేరుకు క్రైస్తవుడు అని చెబుతున్నావు, చేసేవని భయంకరమైన పాపములు, తప్పులు. దినాన దేవుడు చూస్తున్నాడు, ఆయన రాకడ అతి సమీపంగా ఉన్నది. ఈ దినాన నువ్వు చేయాల్సింది ఏంటంటే దివారాత్రము ఈ వాక్యాన్ని నువ్వు ధ్యానించేవాడిగా ఉండాలి. అప్పుడు నీ మార్గము వర్ధిల్లింపజేస్తాను అంటున్నాడు. ఆమె హల్లెలూయా. ఆయన వాక్యాన్ని నువ్వు బోధించినప్పుడు, ఆయన వాక్యాన్ని నువ్వు ధ్యానించినప్పుడు, ఇక వాక్యాన్ని జాగ్రత్తగా నువ్వు చూచుచున్నప్పుడు ఆయన నిన్ను వర్ధిల్లింపజేసే దేవుడై ఉన్నాడు. ఆమె హల్లెలూయా. కీర్తనలో 119 అధ్యాయము 97వ వచనము. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 119 verse 97. Oh, how love I thy law, it is my meditation all the day. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియమగానున్నది, దినమేలా నేను దానిని ధ్యానించు. ఇది దీన్ని చదివే కొలది, అందుకే రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. నువ్వు చదివే కొలది ఇంకేం మాట్లాడుతున్నాడు, ఇంకేం మాట్లాడాలని అనుకుంటున్నాడు ప్రభు నాతో అని చెప్పి ఒక్కొక్క మాట. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము తెల్లగా ఉంటే నీ యొక్క జీవితం ఏందో ఎదుటి వాడికి కనపడుతుంది. అంటే దాన్ని అంత చక్కగా ఉపయోగిస్తున్నావా? పరిశుద్ధ గ్రంథము ఏంటంట, ఇట్ హ్యాస్ టు బి బెండెడ్, నలిగిపోవాలి. ఏంటంటే అప్పుడు నా జీవితం నువ్వు ఎంతగా దాన్ని చదువుతున్నావు అనేది, ఎంతగా దానిని ధ్యానిస్తున్నావు అనేది ఇతరులకి తెలుస్తూ ఉంటారు. కొంతమందికి కీర్తన ఎక్కడ ఉంటుందో తెలీదు, కనీసం ఆది కాండం కూడా తెలియదండి. ఎదుగుతూ ఉంటారు పరిశుద్ధ గ్రంథం పుస్తకంలో. ఎన్ని పుస్తకాలు ఉంటాయో తెలీదు, ప్రకటన గ్రంథం ఎక్కడ ఉంటుందో తెలీదు. యేసు ఏడ్చేడు కన్నీరు కార్చేదంటే నిజమా అండి అనే పరిస్థితిలో ఇది ఇట్లాంటి దుస్థితిలో ఉండిపోయింది క్రైస్తవ జీవితం. ఎందుకు ఇంకా ఆ యొక్క నిలువెచ్చని జీవితం? నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది అని నువ్వు చెప్పగలుగుతున్నావా? ఒక రోజుకొచ్చి కనీసం 2 అధ్యాయాలను నువ్వు ధ్యానించగలుగుతున్నావా? డ్యూటీకి వెళ్ళటానికి, పనికి వెళ్ళటానికి మొదటి జామున లేచి ప్రయాసపడుతున్నావే, ఆ ప్రయాస 1 గంట ముందు లేచి వాక్యము ధ్యానించడానికి ప్రయాసపడుతున్నావా? ప్రార్థించడానికి ప్రయాసపడుతున్నావా? ఎందుకు నువ్వు వర్ధిల్లేకపోతున్నావు? ఎందుకు దేవుడు ఇంకా నిన్ను ఆశీర్వదించట్లేదంటే నువ్వు 10 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నావో ఇప్పుడు అదే స్థితిలో ఉన్నావు. ఏ మార్పు నీలో రాలా, నీ ప్రవక్తన మారలా, దేవుని మీద ఆసక్తి అసలు నీకు లేదు, ప్రార్థించట్లేదు, కుటుంబ ప్రార్థన లేదు, సహవాసము లేదు, దేవుని సన్నిధి లేదు. పాస్టర్ గారు కనపడితే అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి, అంతే. నేను ప్రార్థన చేస్తున్నానా, నేను ఎలా ఉన్నాను, నీ అతిక్రమంలో నీ దోషములు ఎలా ఉన్నాయి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. దినమెల్లా దానిని ధ్యానించేవారు. ప్రతి మాట దేవుడు మనతో మాట్లాడుతాడు. నీవు దుఃఖములో ఉన్నప్పుడు ఆయన నీతో మాట్లాడుతాడు. అదేవిధంగా అదే అధ్యాయము 119 అధ్యాయం 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఈ వాక్యము నీలో నాలో ఉన్నట్లయితే మనం ఏం చేస్తామంట? పాపము చేయకుండా ఉంటాం. ఈ యొక్క వాక్యము నీ నా హృదయములో ఉంచుకోవాలి. Thy word have I laid upon in my heart that I might not sin against thee. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా యొక్క హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నా. 2వ మాట, ఆ వాక్యము నీలో నాలో ఉన్నట్లయితే, ఆ ధర్మశాస్త్రము ధ్యానించగలిగితే నువ్వు వర్ధిల్లుతావని చెప్పి వాక్యము తెలియపరుస్తుంది. 3వ మాట చూసుకున్నట్లయితే 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 5వ వచనం. దేవునిని ఆశ్రయించు వారు వర్ధిల్లుతారంట. చూడండి, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జక్రయ దినములలో చాలండి. ఏంటంటే అతను దేవుణ్ణి ఆశ్రయించాను. ఈ దినాన దేవుని వాక్యం తెలియపరుస్తుంది కదా సామెతలో, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక
ఎవరి మీద ఆధారపడాలంట? దేవుడి మీద ఆధారపడాలి. ఇది నా జక్కరయ్య దినములో ఆయన ఏం చేశాడంట? అతను దేవుణ్ణి ఆశ్రయించాడు. ఆయన శ్రమల్లో, ఆయన బాధలో, ఆయన దుఃఖంలో, ఆయన ఆవేదనలో ఆయన దేవుని ఆశ్రయించాడు. ఆశ్రయించినప్పుడు అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్లింప చేశానంట. ఆమేన్, హల్లెలూయా. ఎంత కాలము దేవుని ఆశ్రయిస్తూనే ఉన్నాడో అంత విస్తారంగా వర్ధిల్లింపజేస్తున్నాడంట దేవుడు. ఇది నాన్న నీవు కూడా అదే రీతిగా దేవుని ఆశ్రయించాలి. ప్రతి ఒక్క సమయంలో, నీ దుఃఖంలో, నీ బాధలో, నీ సంతోషంలో, నీ ఆవేదనలో, నీ లేమిలో, నీ కలిమిలో నువ్వు దేవుని ఆశ్రయించినట్లయితే ఆయన నిన్ను వర్ధిల్లింపజేస్తానంటున్నాడు. అండ్ 2 Chronicles chapter 26 verse 5 says, and he set himself to seek God in the days of Zechariah, who had understanding in the vision of God, and as long as he sought Jehovah, God made him to prosper. దేవుడు అతన్ని వర్ధిల్లింప చేశాను. ఎందుకు వర్ధిల్లింప చేశాడంటే అతడు దేవుని ఆశ్రయించాడు కాబట్టి. మనుషుని ఆశ్రయించలా, మనుషుల దగ్గరికి వెళ్ళి గోజాడలా, ఆయన దేవుని దగ్గరికి వెళ్ళాడు, మోకరించాడు, ఆశ్రయించాడు, అడిగాడు, పొందుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆయనకి ఆశ్రయించే కొలది ఆయన ఆ రీతిగానే ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. నిన్ను దీవించే దేవుడై ఉన్నాడు. నిన్ను వర్ధిల్లింపజేసే దేవుడై ఉన్నాడు. మరి దేవుని నువ్వు ఆశ్రయించగలుగుతున్నావా? ఆర్ యు సీకింగ్ హిమ్? ఆయన నువ్వు వెతుకగలుగుతున్నావా? ఆశ్రయించగలుగుతున్నావా? ఆయన్ని అడగగలుగుతున్నావా? తగిన కాలంలో దేవుడు నిన్ను హెచ్చించాలంటే నువ్వు మొదటగా ఆయన ఆశ్రయించాలి. ఇది నాన్న మనం ఎలా బలం? లుక్ ఎట్ యువర్ క్వశ్చన్ మార్క్. ఆ యొక్క ప్రశ్నను చూస్తున్నట్లయితే ఆ సమాధానమే పరిశుద్ధ గ్రంథం మనకి తెలియపరుస్తుంది. ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనం. Genesis chapter 39 verse 2. And Jehovah was with Joseph, and he was a prosperous man, and he was in the house of his master the Egyptian. యెహోవా యోసేపునకు తోడైయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంటి నుండెను. ఆమేన్. యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడంట. ఆమేన్. ఇది నాన్న దేవుడు నీకు తోడై ఉన్నాడు. అందును బట్టి నీవు కూడా వర్ధిల్లెదవు. ఒకానొక దినాన యోసేపు ఎలా ఉన్నాడు? అన్నులో త్రోసివేయబడ్డాడు, ఆ గుంటలో పడవేయబడ్డాడు, భయంకరమైన ఆ యొక్క బానిసత్వం బ్రతుకులో బ్రతికి ఉన్నాడు. దేవుడు చూడలేదా? దేవుడు చూశాడు. యోసేపుకు తోడై ఉన్నాడు గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుని ఆ ఇంటి ఐగుప్తుని ఇంట నుండెను. ఎక్కడ ఏంటంట? పడిపోయిన స్థితిలో ఉన్నాడు, పడద్రోయబడిన స్థితిలో, హేళన చేయబడిన స్థితిలో, దిక్కుమాలిన పరిస్థితిలో తన జీవితాన్ని కొనసాగించినప్పుడు దేవుడు తోడై ఉన్నాడు. వర్ధిల్లుతున్నాడు, వర్ధిల్లుతున్నాడు, వర్ధిల్లుతున్నాడు. ఎవరి చేత అయితే త్రోసివేయబడ్డాడో వాళ్ళనే ఆయన దగ్గరికి నడిపించాడు. అది వర్ధిల్లటం అంటే. ఇది నన్ను త్రోసివేయబడ్డావు, వెలివేయబడ్డావు, హేళన చేయబడ్డావు, సిగ్గుమాలిన పరిస్థితిలో ఉన్నావు, దిక్కుమాలిన పరిస్థితిలో ఉన్నావు. నీ దేవుడు నిన్ను అనాథగా విడిచిపెట్టాడు. నీ దేవుడు నిన్ను ఏంటంట ఒక్కడిగా విడిచిపెట్టలా, దిక్కుమాలిన పరిస్థితులు విడిచిపెట్టలా, దీన దరిద్ర స్థితులు విడిచిపెట్టలా. ఆయనకి నువ్వు నమ్మకస్తుడిగా ఉన్నట్లయితే ఎట్లాంటి పరిస్థితులైనా ఆయన నిన్ను పైకి లేపే దేవుడై ఉన్నావు. ఏదైనా కొంచెముగా ఉండొచ్చు, ఇదొక మహాప్రతి చేసేదని అన్నాడు కదా. కొంచెంలో మనము నమ్మకస్తులుగా ఉండాలి, అప్పుడు నీవు వర్ధిల్లేదవంట. జక్కరయ్య దినములో అతడు దేవుని ఆశ్రయించెను, అతను వర్ధిల్లదు. అదేవిధంగా యోసేపు దేవుడికి తోడై ఉన్నట్టుగా ఆయన వర్ధిల్లేనంట. ఇంకొక మాట చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 122వ అధ్యాయము 6వ వచనం. మందిర క్షేమము కొరకు ప్రార్థించేవారు వర్ధిల్లుతారంట. చూడండి, కీర్తనలో 122వ అధ్యాయము 6వ వచనం.
యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. ఆ, యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. ఆమేన్. ఇప్పుడు నీవున్న మందిరము కొరకు ఆ యెరూషలేము కొరకు నువ్వు ప్రార్థించగలిగితే, ఆ యెరూషలేము నువ్వు ప్రేమించగలిగితే నువ్వు వర్ధిల్లుతావంట. ఆ దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమించగలిగితే, ఆ మందిరంలో ఉండడానికి నువ్వు ప్రయాసపడగలిగితే నువ్వు వర్ధిల్లుతావంట. Pray for the peace of Jerusalem, they shall prosper that love thee. When you pray for the Jerusalem, automatically you are going to prosper. This is what God says. This is what the scripture says. ఏందంట, ఆ యొక్క యెరూషలేము క్షేమం కొరకు నువ్వు ప్రార్థించగలిగితే నువ్వు వర్ధిల్లింపజేస్తాడని చెప్పి వాక్యము తెలియపరుస్తుంది. నువ్వు వర్ధిల్లింప చేయాలంటే నువ్వేం చేయాలంటే ప్రభు సన్నిధానికి రావాలి, ఆ మందిరాన్ని ప్రేమించాలి, ఆ యెరూషలేముని ప్రేమించాలి, ఆ యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. ఇది నాన్న, ఆ యెరూషలేము చాలా చిన్నదే, ఆ ఇశ్రాయేలు దేశం చాలా చిన్నదే. కానీ మనం చరిత్రలో చూసుకున్నట్లయితే సుమారు దాదాపుగా ఎన్నో యుద్ధాలు జరిగినాయి. సంవత్సరాల కొద్ది యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. అయినను దేవుని హస్తం ఆ ఇజ్రాయేలు దేశం మీద ఉంది కాబట్టి ఈ దినాన వరకు కూడా ఎవరు ఆ దేశాన్ని ఏం చేయడానికి కూడా వీలు పడలేదండి. మరి నీవు నేను కూడా ఆయన యొక్క హస్తాల కింద ఉన్నట్లయితే ఎవరు ఏమన్నా ఎన్ని చేసినా, ఎట్లాంటి బాణాలు ఎదురైనా, ఎట్లాంటి శోధనలు ఎదురైనా నీవు నేను కదల్చబడమంట. ఆమేన్, హల్లెలూయా. ఇది నాన్న ఆ క్షేమము కొరకు ప్రార్థించే వారిగా ఉండాలి. యెషయా 66:13 కూడా ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేములో మీరు ఆదరింపబడదను. నువ్వు ఆదరణ కోల్పోయావు. తల్లి ప్రేమించట్లా, తండ్రి ప్రేమించట్లా, పిల్లలు, భర్త, భార్య అందరూ కూడా విడిచిపెట్టారు. ఏమనంటే బైబిల్ పట్టుకున్నాడు, ఏమనంటే ప్రార్థన అంటున్నాడు, ఒక పని ఏమీ లేదు ఇదిగో అని చెప్పి భయంకరంగా నీవు కూడా ఆదరణ కోల్పోయి ఉన్నావేమో. ఆ యొక్క గృహంలో ఒక మూలను కూర్చొని ఏడ్చుచున్నావేమో, బాధపడుచున్నావేమో. ఇది నన్ను దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నా. ఒక తల్లిని ఏ విధంగా ఆదరిస్తుందో నేను నిన్ను ఆదరించబోతున్నాను, నేను నీకు సహాయం చేయబోతున్నాను. యోసేపును వర్ధిల్లింపజేసినట్లుగా నిన్ను కూడా వర్ధిల్లింపజేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఏదైనా మనం ఏం చేయాలంటే ఆ యొక్క మందిరాన్ని ఆశ్రయించే వారిగా ఉండాలి, ఆ మందిరం కొరకు, ఆ క్షేమము కొరకు ప్రార్థించే వారిగా ఉండాలి అని చెప్పి మనము దేవుని యొక్క వాక్యము ద్వారా మనకు తెలియపరుస్తుంది. 2వ దినవృత్తాంతములు 31వ అధ్యాయము 21వ వచనం. 2వ దినవృత్తాంతంలో 31వ అధ్యాయము 21వ వచనము. హృదయపూర్వకంగా మందిరంలో పని చేయవారు వర్ధిల్లుతారని. చూడండి, తన దేవుని ఆశ్రయించుటకే దేవుని మందిర సేవ విషయమంతేమి, ధర్మశాస్త్రమంతేమి, ధర్మమంతటి విషయమంతేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. ఆమేన్. ఏంటంటే ప్రతి పని అంట అతడు హృదయపూర్వకంగా జరిగించాడు కాబట్టి వర్ధిల్లాడంట. కొంతమందికి సగం వరకు చేస్తారు, కొంతమంది అయితే మన సోషల్ మీడియా ద్వారా కూడా చూడొచ్చు, ఏదో ప్రయాసపడుతున్నట్లుగా 2 వ్యక్తులు మోసుకొస్తారు, ఇంకొకటి మధ్యలోకి వచ్చి ఏదేదో ఆ భారం అంతా అతనే పెట్టుకున్నట్లు వాళ్ళతో పాటు పని చేస్తున్నట్టు నటిస్తాడు. కానీ వాక్యము సెలవిస్తుంది, తాను ఆరంభించిన మొదలు పెడతాం గొప్పతనం కాదు, కానీ దాన్ని సరిగా ముగించే వారిగా ఉంటారు. తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించాడు కాబట్టి వర్ధిల్లాడు అని చెప్తుంది. మరి దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయం అందేమి, ధర్మశాస్త్ర విషయం అందేమి, ధర్మం అంతటి విషయం అందేమి, తాను ఆరంభించిన ప్రతి పని. 2 Chronicles chapter 31 verse 21. And in every work that he began in the service of the house of God and in the law and in the commandment to seek his God, he did it with all his heart and prospered. హృదయపూర్వకంగా సమస్త పనిని ఆయన చేశాడు, ఆరంభించిన పనిని ఆయన సంపూర్ణంగా దాన్ని ముగించాడు. ఇది నాన్న
నీవు యొక్క సేవ విషయంలో కావచ్చు, మందిర విషయంలో కావచ్చు, ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం విషయంలో కావచ్చు, ధర్మం అంతటి లా ప్రకారంగా కావచ్చు, ఏ పనినైనా ఒకవేళ నువ్వు ప్రారంభించేవేమో, ఇన్నాళ్ళ వరకు అది ముగించలేకుండా ఉన్నావేమో, కొన్ని కారణాల చేత అది నువ్వు సరి చేసుకోలేకపోయి ఉన్నావేమో, దాన్ని నువ్వు ముగించలేదేమో. ఇది నాన్న దేవుడు అంటున్నాడు, నువ్వు ముగించు, నువ్వు వర్ధిల్లుతావు. నువ్వు ఆరంభించి దాన్ని నువ్వు ముగించు, నువ్వు వర్ధిల్లుతావు అంటున్నాడు. See, many a times we work, the things are not going to in your, then you accept the failure and you leave that. But the scriptures are saying that he did it with all his heart and prospered. హృదయపూర్వకంగా దాన్ని నెరవేర్చాడు, జరిగించాడు, అప్పుడు వర్ధిల్లించాడంట దేవుడు. దినాన ఎట్లాంటి పనిని నువ్వు ప్రారంభించి ఆపివేసి ఉన్నావేమో కొన్ని కారణాల వల్ల, నువ్వు ఆగిపోయిన చోట మరలా ప్రారంభించి దేవుడు వర్ధిల్లింపజేస్తానంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నా పట్ల నీ ప్రణాళిక ఏంటి ప్రభువా నువ్వు అడుగు, ఆయన ఖచ్చితంగా నీకు తెలిపే దేవుడు అయి ఉన్నాడు. 1 కొరింథీ 16:2, 1 Corinthians chapter 16 verse 2. వర్ధిల్లిన కొలది కానుకలు ఇచ్చేవారు ఇంకా వర్ధిల్లుతారంట. చూడండి 1 Corinthians chapter 16 verse 2. Upon the first day of the week, let each one of you lay by him in store, as he may prosper, that no collection be made when I come. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారము మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. ఎందుకంటే నీకున్న దానినే నువ్వేదో ఎక్కడి నుంచి అప్పు తెచ్చియాలని కాదు, కానీ ప్రతి ఆదివారం అంట ఏంటంట నువ్వేం చేయాలంటే ఒక 10 రూపాయలు ఉంటే ₹1 కానీ ఒక ₹10 నీ ప్రయాసము కొలది ప్రభు సన్నిధానంలో ఖర్చు పెట్టగలిగితే ఇంకా నువ్వు వర్ధిల్లగలుగుతావంట. ఆమేన్, హల్లెలూయా. ఆదికాండం 26:12 అంటాడు, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను, యెహోవా అతనిని ఆశీర్వదించెను. ఇతను వేసిన విత్తనం ఇతను కష్టపడితే రాలేదు, కానీ యెహోవా అతన్ని ఆస్వాదించిన గనుక ఆ మనుష్యుడు గొప్పవాడైనాడు. ఇదేనా నీవు తెలుసుకోవాల్సింది. ఆ విత్తనం ఏదైనా కావచ్చు, కేవలం డబ్బే అని కాదు, కానీ ఆనాడు మరి డబ్బు లేదు కదండి. అందరూ కూడా ఏం చేసేది, పండ్లను లేకపోతే ఆ యొక్క గొర్రెలను మేకలను వాళ్ళకు ఉన్న కొలది ప్రభు సన్నిధానానికి వాళ్ళు ఇచ్చేవారు. ఇచ్చిన కొలది వాళ్ళు వర్ధిల్లుతూ ఉన్నారంట. ఇది నన్ను వాక్యం నువ్వు వర్ధిల్లింపాలంటే వాక్యము సెలవిస్తుంది. ఇదేనా ఆ దశంభాగం గురించి చెప్పాలంటేనే చాలా మంది పాస్టర్లు భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ కొరకు, వాళ్ళ కుటుంబం కొరకు వాళ్ళు ఏదో ఎదుగుతున్నారు, ఈ యొక్క దశంభాగం మీద బతుకుతున్నారని చెప్పి అంటున్నారు. కానీ ఇది కూడా వాక్యము ద్వారానే మనకి తెలియపరుస్తుందని వాక్యము మనకి మరి చెప్పట్లేదా? అందుకే అన్నాడు కదా, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతి వాడు తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము ఒకవేళ నిల్వ ఉంటే అది ప్రభు సన్నిధానంలో ఖర్చు పెట్టాలి. ₹1 ఖర్చు పెడితే ₹2కి ₹2 దేవుడు ఇవ్వచ్చు, కానీ అది ఇచ్చేది కూడా సనుగుతోనో గొనుగుతోనో నువ్వు ఇచ్చినట్లయితే అసలు అది పని కూడా చేయదండి. హృదయపూర్వకంగా ఇచ్చేవారిగా ఉండాలి. మలాకి 3:9 నుంచి మనం చూసుకున్నట్లయితే, ఈ జనులందరూ నా యొద్ద దొంగలి చేయుచున్నారు, మీరు శ్రాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారములున్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరము నిధిలోనికి తీసుకొని రండి. విప్పి కుమ్మరించేదను సెలవిచ్చుచున్నాడు. మీ పంటను తినివి పురుగులను నేను గద్దించేదను, అవి మీ భూ పంటను నాశనము చేయవు. నీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్క ఎండునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎందుకు నువ్వు ఇవ్వాలంటే నువ్వు ప్రయాసపడుతున్నావు. నీకు శక్తి, నీకు జ్ఞానము, మరి నీకు సమస్తం ఇస్తుంది ఎవరు? దేవుడే కదా. ఇదేనా ఆయన లేనిది ఏది కలగల. కొంతమంది మేము ఇది సృష్టించాం, అది సృష్టించాం,
ఏదో ఉన్న దాన్ని బట్టి దాన్ని చూసి నువ్వు సృష్టిస్తున్నావు, కానీ ఏమీ లేకుండా ఎవరు ఏమీ సృష్టించలేరండి. అది కేవలం దేవునికి ఒకటికే సాధ్యం. ఇది అదే నేను కూడా దర్శభాగం ఇవ్వాలి. ఆయన సన్నిధానంలో నీవు మందిరం కొరకు నువ్వు కానుకగా ఇవ్వాలి. అప్పుడు నీవు వర్ధిల్లేదేమంట. ఇంకొక మాట చూసుకుంటే యోబు 8వ అధ్యాయము 6వ వచనం. జాబ్ చాప్టర్ 8:6. పవిత్రంగా నీతిగా జీవించేవారు వర్ధిల్లేదరంట. చూడండి, యోబు 8:6. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నివాస స్థలం వర్ధిల్ల చేయను. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండి నేను తుదకు నీవు మహావృద్ధి పొందుదువు. ఆమేన్. ఒకవేళ నీ స్థితి మొదటగా కొద్దిగా ఉన్నది, తుదకు మహాభివృద్ధి పొందాలంటే నీవు పవిత్రుడై యథార్థంగా బ్రతకాలి. నీ యందు శుద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీవు బ్రతకాలి. ఇందాకన్నాను కదా, వేషధారుల వలె పరిశీలుల వలె పైకి కాకుండా లోపల కూడా నీవు పవిత్రుడిగా ఉండాలి. నీతిగా యథార్థంగా బ్రతకాలి. అప్పుడు ఒకవేళ ఇది నీ స్థితి కొద్దిగా ఉన్నదేమో, తుదకు మహాభివృద్ధి చేస్తానని దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అదే యోబు 4వ అధ్యాయం 6-7 వచనంలో కూడా, యోబు 4వ అధ్యాయం 6-7 వచనం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? జ్ఞాపకము చేసుకొనుము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించేనా? యథార్థవర్తనుడు ఎక్కడైనా నిర్మూలమాయరా? నిజమే, ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నువ్వు నశిస్తున్నావంటే ఇంకా నువ్వు ఏదో దాచిపెట్టావు ప్రభు ఎదుట. నువ్వు అతిక్రమంలో దోషంలో దాచిపెట్టావు. కానీ నీతిగా నిజాయితీగా యథార్థంగా నువ్వు బ్రతికినప్పుడు, ఒకవేళ ఇప్పుడు ఏమీ లేకపోవచ్చేమో, రానున్న దినాల్లో దేవుడు గొప్పగా నిన్ను ఆశీర్వదింపబోతున్నాడు. మహా అభివృద్ధిని దేవుడు నీకు కలిగించబోతున్నాడు. నీ యథార్థతను బట్టి, నీ పరిశుద్ధతను బట్టి నీవు కూడా బ్రతకగలుగుతావు. సామెతలు 2:7, Proverbs 2:7. ఆయన యథార్థవంతులను వర్ధిలింప చేయును, యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడముగా ఉన్నాడు. Proverbs chapter 2:7. He layeth up sound wisdom for the upright. He is a shield to them that walk in integrity. యథార్థవంతులుగా నడుచువారిని ఆయన వర్ధిలింప చేస్తానంటున్నాడు. యథార్థత అంటే ఎవరున్నా లేకపోయినా నీవు అవునంటే అవునే. కొంతమంది చూడండి, కోర్టుకు వెళ్తారు, అరే నీకు ఇంత సొమ్మిస్తాను, ఇంత ఆస్తి ఇస్తాను, ఇదిగో తప్పుడు సాక్ష్యం చెప్పు అని చెప్పి ప్రేరేపిస్తుంటారు. నీ యథార్థతను కోల్పోతున్నావు, నీ నీతి నిజాయితీని కోల్పోతున్నావు. కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్లు సంతకాల కొరకు డబ్బులు అడుగుతూ ఉంటారు, లంచము. నీ నిజాయితీని కోల్పోతున్నావు, నీ యథార్థతను కోల్పోతున్నావు. ఉన్న దాంట్లో తృప్తి కలిగి, నీకు మంచి ఉద్యోగం ఇచ్చాడు, గవర్నమెంట్ ఉద్యోగం, అందులో బట్టి సంతోషించు. కానీ తప్పుడు మార్గంలోకి నువ్వు తీసుకెళ్ళవు. ఒకవేళ అది నేను ఈ దినాన్ని పోషిస్తుందేమో, కానీ ఒకనొక దినాన నీ పిల్లలకి అది వేరేలాగా ఉంటది. నువ్వు జైలు పాలైనప్పుడు, నువ్వు దౌర్భాగ్య స్థితిలో ఉన్నప్పుడు, ఎప్పుడు చూసిన పిల్లలతో అరే పలానా మీ నాన్న అలా చేసేవాడు, అందుకే నీకు పరిస్థితి వచ్చింది. అలాగా కాకుండా యథార్థంగా, నీతిగా, న్యాయంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా బ్రతకటానికి ప్రయాసపడు. ఉన్న దాంట్లోనే దేవుడు ఇంకా నిన్ను వర్ధిల్లింపజేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనం. 2:50. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఇప్పుడు యేసు వలె నీవు కూడా ఏం చేయాలంట? జ్ఞానమందు, వయసు యందు, దయందు, మనుషుల యందు కూడా, మనుషుల దయందు కూడా వర్ధిల్లాలి. వర్ధిల్లాలంటే ఎంతగా ప్రభువైన యేసుక్రీస్తు తగ్గించుకొని ఉన్నాడు, అంతగా తగ్గించుకున్నప్పుడు
నీవు నీ పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా వర్ధిల్లుతారు. మనం ఆ రీతిగా తగ్గించుకున్నప్పుడు జ్ఞానమందు దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానము ప్రభు కొరకే పనిచేయడానికి ఉపయోగించు. ప్రయాసపడు. ఆ సేవ నిమిత్తమో పరిచర్య నిమిత్తమో నువ్వు ఉపయోగించినప్పుడు ఇంకా దేవుడు నిన్ను వర్ధిల్లింపజేస్తాడు, ఇంకా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఇంకా జ్ఞానము దేవుడు నీకు ఇస్తాడు. మరి ఆఖరిగా నేను చెప్పాలనుకుంటున్నాను, ఇంకెన్నో వచనాలు ఉన్నాయి వర్ధిల్లింపు గురించి. వర్ధిల్లే కొలది కొన్నిసార్లు మనము సోమరబోతులు అయిపోతాం. వర్ధిల్లే కొలది కొన్నిసార్లు దేవుని మర్చిపోతాం అంట. చూడండి, ఆ మాటలు చదువుకొని మనము ముగించుకొని ఉందాం. వర్ధిల్లిన తర్వాత వచ్చే ప్రమాదాలు. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 10 నుంచి 13 వరకు. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 10 నుంచి 13. దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పొరములను నీవు నింపని మంచి ద్రవ్యములను చేత నింపబడిన ఎండ్లను నీవు త్రవ్వకపోయినను త్రవ్విన బావులను నీవు నాటని ద్రాక్ష తోటలను ఒలీవ తోటలను నీకు ఇచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండానని జాగ్రత్త. చూడండి, ఒకానొక దినాన్ని ఏమీ లేదు కదండి, ఈ దినాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వదించినప్పుడు నేను ఇప్పుడు ఏం చేయాలంటే ఆ యెహోవాను మరవకూడదు, యెహోవాను విడిచిపెట్టకూడదు, ఆ దేవుని మరవకూడదు, ఆ దేవుని విడిచిపెట్టకూడదు. నువ్వు జాగ్రత్త పడాలి. కానీ ఏం చేస్తున్నావు? పడిపోయిన స్థితిలో ఉన్నావు. దేవుడు నిన్ను మహాభివృద్ధి చేశాడు, ఆశీర్వదించాడు. ఇప్పుడు ఆయన ఆశీర్వదించిన దేవుని నువ్వు విడిచిపెట్టావు, మర్చిపోయావు. ఏమి దేవుళ్ళే, ఇప్పుడు నాకు దేవుడే అవసరం లేదు, ఇప్పుడు నాకు ప్రార్థన అవసరం లేదు, ఆ మందిరానికి ఏం కావాలి చెప్పండి, ఎంత చెక్ రాసియాలో చెప్పండి అనే పరిస్థితిలో నీకు వెళ్ళిపోయావు. అని దేవుడి సన్నిధానంలో ఉండి ప్రార్థించాలి, ఆయన సన్నిధానంలో గడపాలి, నా కుటుంబం ఆయన సన్నిధానంలో ఉండాలి అని చెప్పి ఆ స్థితిని నువ్వు కోల్పోయి ఉన్నావు. ఇది నన్ను అంటున్నాడు, నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నువ్వు జాగ్రత్త పడము. వర్ధిల్లే కొలది వచ్చే ప్రమాదాలు మర్చిపోయి స్థితికి వెళ్ళిపోతావు. కొన్నిసార్లు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవాలను. ఎల్లవేళలా ఉన్నా లేకపోయినా నువ్వేం చేయాలంటే ఒకే స్థితిలో ఒకే మాదిరిగా ఉండాలి, మరవకూడదు, జాగ్రత్త పడాలని చెప్పి వాక్యము తెలియపరుస్తుంది. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 15వ వచనము కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిలాగా నేను కూడా ఉన్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. యేషూరును కొవ్వినవాడై చూడండి, కొన్నిసార్లు ఒక వ్యక్తి ఆశ్చర్యపడితే కొవ్వు బలిసాడరా అని చెప్పి కొన్నిసార్లు మాట్లాడతారు కదా, అదే అంటున్నాడు. నీవు కొవ్వి బలిసి మందుడవైతివి. వాడు ఏంటంటే వాడు ఆ విధంగా కావటానికి కూడా దేవుడే కదా కారణం. కానీ ఏం చేస్తున్నాడంట, వాడు తను పుట్టించిన దేవుని విడిచాను, తన రక్షణ శైలిను తృణీకరించానంట. ఇదేనా అట్లాంటి దౌర్భాగ్యులు ఎంతో మంది ఉన్నారు. నీ బలమును చూస్తూ, నీ శక్తిని చూస్తూ, నీ ఆస్తి అంతస్తు అధికారం హోదాను చూస్తూ నువ్వు విర్రవీగుతున్నావేమో. నెబుకద్నెజరుకు పట్టిన గతే నీకు పడుతుంది ఒకనొక దినం. ఈ వ్యక్తి ఏ విధంగా అయితే పుట్టించిన దేవుని విడిచిపెట్టి తిరిగాడో నువ్వు ఆ పరిస్థితిలో ఉన్నావేమో. వర్ధిల్లకొలది ఈ రీతిగా నీవు కూడా మర్చుచున్నావేమో, విడిచిపెడుతున్నావేమో. జాగ్రత్త. సామెతలు 30వ అధ్యాయము 9వ వచనం. ప్రోవర్బ్స్ చాప్టర్ 30 verse 9. ఎక్కువైన ఎడల నిన్ను కడుపు నిండిన వాడై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక భేదవాడినై దొంగలి నా దేవుని నామము దూషించినేమో.
Proverbs chapter 30 verse 9. Lest I be full and deny thee and say, who is Jehovah? Or lest I be poor and steal and use profanely the name of thy God. ఏందండి, ఒకవేళ ఈ పరిస్థితిలో కూడా ఉన్నారు కొంతమంది. ఎక్కువైతేనేమో కడుపు నిండిపోతేనేమో పళ్ళాన్ని తన్నేసే వాళ్ళు లేరా? ఇచ్చిన వాడిని దూషించిన వారు లేరా? విసర్జించిన వారు లేరా? నువ్వు పరిస్థితికి రావడానికి కారణం ఒక వ్యక్తి అయితే ఆ వ్యక్తిని నువ్వు విసర్జించిన వాడివి కాదా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు విడిచిపెడితే నువ్వేమైపోతావు? ఎక్కువైన ఎడల నిన్ను కడుపు నిండిన వాడే నిన్ను విసర్జిస్తానేమో, నువ్వు విసర్జిస్తున్నావేమో, నీ కడుపు నిండిందన ఆ తిన్న పళ్ళాన్ని నువ్వు తంతున్నావేమో. జాగ్రత్త, వర్ధిల్లే కొలది వచ్చే ప్రమాదం ఇదే. విసర్జిస్తున్నావేమో, విడిచిపెడుతున్నావేమో, మర్చిపోతున్నావేమో. జాగ్రత్తగా కలిగి ఉండమని వాక్యం తెలియపరుస్తుంది. ఆఖరికి ఈ వాక్యము చదువుకొని మన యొక్క మాటలు ముగించుకుందాం. 2వ దినవృత్తాంతములో 32వ అధ్యాయము 24 నుంచి 26 వరకు. 2 Chronicles chapter 32 verse 24 to 26. ఆ దినములలో హిజ్కియా మరణ దశలో నుండెను. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతన్ని తన చిత్తమును తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేసెను. అయితే హిజ్కియా మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలునకు తగినట్టు ప్రవర్తింపనందున అతని మీదకి యూదా యెరూషలేములో వారి మీదకి కోపము రాగా హిజ్కియా హృదయ గర్వము విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమను తాము తగ్గించుకునేది గనుక హిజ్కియా దినముల్లో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. ఆమేన్. చూడండి, ఆ దినములో హిజ్కియా రోగి మరణ దశలో ఉన్నప్పుడు హిజ్కియా మొరపెట్టాడు. దేవుడు ఆయన మొరను ఆలకించాడు. కానీ హిజ్కియా ఏం చేశాడంటే మనసున గర్వించాడు. కొన్నిసార్లు దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు, నువ్వు అడిగింది దేవుడు ఇస్తాడు. కానీ నా అనే కొన్నిసార్లు ఆ ఈగోతోటి ఇది నేను చేసే, నా వల్ల అయింది అనే గర్వం వల్ల నిన్ను నీవే పతనానికి కొని తెచ్చుకుంటున్నామేమో. వర్ధిల్లే కొలిది ప్రమాదాలు కూడా ఎదురైతే ఎట్లా? గర్విస్తున్నావా? వర్ధిల్లే కొలిది తగ్గింపు కలిగి. అందుకే కదా తను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, తను హెచ్చించుకునేవాడు తగ్గింపబడునని. దేవుడి కొద్ది మాటలో ఆయన వెనుకలో ముద్ర వేసి భద్రపరచును గాక. నిజమే ప్రభా, నిన్ను దూషించి తిరుగుతున్నామేమో, మర్చిపోయి తిరుగుతున్నామేమో, విడిచిపోయి తిరుగుతున్నామేమో ప్రభా, విసర్జించి తిరుగుతున్నామేమో, గర్వపడి తిరుగుతున్నానేమో ప్రభా. అయ్యా, నన్ను క్షమించు, నా పరిస్థితులు మార్చు ప్రభా, నా స్థితిగతులు మార్చాలని నువ్వు ప్రార్థించగలిగితే దేవుడు నీ పట్ల గొప్ప కార్యము చేయడానికి ఇష్టపడుచున్నా. ప్రార్థన చేసుకుందాం. బ్రదర్ మోజెస్ గారు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపాశక్తి సంపూర్ణుడైన దేవ, కనికరమును నమ్మకమైన గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రేమ చూపించబడడానికి స్తోత్రాలు తండ్రి. నీ ఉన్నతమైన కృపను బట్టి, నీ ఉన్నతమైన జాలని బట్టి నీకు వందనాలు తండ్రి. గడిచిన మాసములన్నీ ప్రభా నీవు కాపాడి ఈ 6వ మాసంలో ఈ ఆఖరి 22వ తారీఖున ఈ సన్నిధిలో పునరుద్ధాన దినం గడపడానికి చూపిన మహాకృప కొరకే వందనాలు. అవును తండ్రి, ఎవరు వర్ధిల్లుదురు అయ్యా? ఏ మనుషుడు వర్ధిల్లుతాడని ప్రభా ఈ రోజున నువ్వు మాట్లాడారు. అవును తండ్రి, అతిక్రమము దాచిపెట్టినప్పుడు ఏ మనుషుడు వర్ధిల్లడయ్యా? నీ పాద సన్నిధికి వచ్చినప్పుడు అయ్యా వారు చేసిన ప్రతి అతిక్రమము ఒప్పుకున్నప్పుడు నువ్వు వర్ధిల్లింపచేసే గొప్ప దేవుడు ప్రభుని స్తోత్రాలు. అదే రీతిగా నిన్ను ఆశ్రయించినప్పుడు నువ్వు వారిని వర్ధిల్లింపచేసి దేవుడు తండ్రి. ఇశ్రాయేలు అయ్యా యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించినప్పుడు అయ్యా నీవు స్తోత్రాలయ్యా వారిని వర్ధిల్లింపచేసే దేవుడు. అదే రీతిగా తండ్రి దేవుని స్తోత్రాలయ్యా. అయ్యా నీ మందిరంలోకి వచ్చినప్పుడు తండ్రి ప్రభు వారి చేతిని బెగబెట్టకుండా ధారాళంగా ఇచ్చినప్పుడు వారిని ఆశీర్వదించే దేవుడు తండ్రి స్తోత్రాలయ్యా. నీ కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. వాక్యము ధ్యానిస్తున్నప్పుడు ప్రభు అయ్యా వర్ధిల్లింప చేస్తానని అయ్యా మహిమ కలిగిన మాటలు తండ్రి, పరలోక వర్తమానం నువ్వు మాట్లాడినందుకు నీ స్తోత్రాలయ్యా. దేవునికి స్తోత్రాలు. అదే రీతిగా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా వర్ధిల్లిన తర్వాత ఎలా నడవాలి అయ్యా
వర్ధిల్లినప్పుడు తండ్రి ప్రభు ఎలాగ మా ప్రవర్తన ఉండాలని తండ్రి ప్రభు ఈరోజు మీరు మాతో మాట్లాడారు. వర్ధిల్లినప్పుడు తండ్రి ప్రభు దేవుని యందు వినయ వైభక్తులు కలిగి జీవించాలని అయ్యా నువ్వు మాట్లాడిన రీతిని బట్టి నీకు స్తోత్రాలు. గర్వపు మాటలు మాలో ఉండకూడదు, గర్వపు ఆలోచనలు మాలో ఉండకూడదు, దేవుడు మరిచిపోయి మేము తిరగకూడదని అయ్యా ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభా. అయ్యా వాక్యం ఎత్తి అయ్యా బలపరిచిన నీ దాసులను తండ్రి మరింత అభిషేకముతో తండ్రి ప్రభు రాను దినాల బలముగా వాడుకోనమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలయ్యా. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి ప్రభా అయ్యా వారు ఇంకా ఎక్కడ తండ్రి వర్ధిల్లలేని స్థితిలో ఉన్నారో, అయ్యా ఇంకా నీ సన్నిధులు ఎక్కడ తగ్గించుకునే స్థితిలో ఉన్నారో ప్రభా వారందరినీ ప్రభా వారిని తండ్రి స్తోత్రాలు వారు తగ్గి తండ్రి ప్రభా అయ్యా నామమును హెచ్చించేవారిగా అయ్యా వారి వర్ధిల్లే బిడ్డలుగా తండ్రి ఉన్నట్టుకు సహాయం తెచ్చండి ప్రార్థిస్తూ అయ్యా వాక్యం ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో అయ్యా ఆన్లైన్లో ఆఫ్లైన్లో తండ్రి ప్రభు ఫేస్బుక్లో ట్విట్టర్లో అయ్యా తండ్రి ప్రభు నీ స్తోత్రం యూట్యూబ్లో వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభు మీరు దర్శించండి, బలమైన కార్యాలు వారి ఏడలు జరిగించమని ప్రార్థిస్తూ అయ్యా వారి ఏ స్థితిలో తను ఇంకనో తండ్రి ప్రభు వర్ధిల్లిన స్థితిలో ఉన్నారో వారిని ఆయా రంగాల్లో వర్ధిల్లింపచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా వారి ఇంకనో అతిక్రమం ఒప్పుకోలేదా అయ్యా యేసు నామములో వారి అతిక్రమములన్నీ నీ పాదాల చెందు ఒప్పుకునే భాగ్యమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ రోజున సూటిగా స్పష్టంగా నువ్వు మాట్లాడిన ప్రతి మాటను ప్రభా అయ్యా నామానికి మహిమకరంగా ఉండి తండ్రి ప్రభు వారి జీవితంలో గొప్ప కార్యాలు చేసి నీవు మహిమ తెచ్చుకొని ప్రార్థిస్తూ దైవజనం దీన్ని బలపరచండి, ఆశీర్వదించండి. బలమైన కార్యాలు ఎంచి దినాల్లో నీ దాసుల ద్వారా అయ్యా జరిగించమని ప్రార్థిస్తూ వారు చేస్తున్న ప్రతి పరిచయను అయ్యా ఆశీర్వదించండి, బలపరిచి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడి పొందుకుంటున్నాము. పరిశుద్ధుడా ప్రేమ తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా, నీకు వందనాలైనా ఇంతవరకు చక్కగా మీరు నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ఎవరైతే ప్రభా లైవ్ని వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకో. అది శోధన బాధలు ఎరుకులు ఇబ్బందులు యాదంలో ఉన్నారు ప్రభా, అయా ఆర్థిక పరిస్థితిని అలిగిపోతున్నారు ప్రభా, బలహీనతలు ఉన్నారు ప్రభా, మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తగిన కాలంలో ప్రార్థనకు కావాల్సి అయా మీరే జవాబులు దయచేయమని ప్రభా సమస్త మహిమ ఘనత ప్రభావానికి చెల్లించుకుంటాం. ఏ అతి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమయు కుమారుని యొక్క కృపయు పరిశుద్ధ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైంది నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క పరిచయ నిమిత్తమై మీరు కూడా ప్రార్థించవలసిందిగా సహకరించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. మీకు ఏమైనా ప్రార్థన అవసరమవుతుంటే మాకు తెలియపరచండి, మేము మీ కొరకు ప్రత్యేకించి మరి ప్రార్థిస్తాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రేయర్ రిక్వెస్ట్ యూ క్యాన్ మెన్షన్ us and you can comment below or drop your prayer request. We are going to pray for you personally. May God help in each and every person. Amen. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి నడిపించిన గాక. షాలోమ్.